అనంతపురంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నేను ఒకటే ఆలోచించాను, దూరదృష్టితో ఆలోచించాను. ఏదైతే కృష్ణా డెల్టా ఉందో, కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్లు తేవాలని ఆలోచించాను. అందులో కూడా ఆ కాలువ, కుడి కాలువ పని పూర్తి కాలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ కొన్ని అయితే కోర్టు కూడా వెళ్లారు. 8 సంవత్సరాల నుంచి తగాదా ఉంది కోర్టులో. వాళ్ళని మెప్పించాం, వాళ్ళకి న్యాయం చేశాం. ఒక్క సంవత్సరంలో 50 కిలోమీటర్ల కాలువ, అదే సమయంలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసిన ఘనత భారతదేశంలో ఎక్కడన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ చేయగలిగాం. ఆ రోజు మీరు చూశారు, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అనంతపూర్ అంటే నాకు చాలా అభిమానం. కానీ ఇక్కడ దొంగలు వస్తే కూడా మీరు అప్పుడప్పుడు చప్పట్లు కొడతా ఉంటారు. అది మాత్రం నాకు చాలా బాధేస్తుంది. కొంతమంది పోతున్నారు, అవినీతి పరులు, రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడే శక్తులు కూడా ఇక్కడ ఒకరిద్దరు ఆదరిస్తున్నారంటే గెలవరు. కానీ భవిష్యత్తులో ఒక్క సీటు కూడా రాదు. కానీ అలాంటి వారి మీటింగులకు పోయినా నష్టమే వస్తుంది. మాటలు చెప్పడం వేరే, అసలు పనులు చేయడం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పట్టిసీమ ప్రాజెక్టులో పూర్తిగా వ్యతిరేకించారు. మామూలు వ్యతిరేకత కాదు. దానివల్ల నష్టం వస్తుందని, గోదావరి ఎడారిగా మారిపోతుందని అక్కడ రైతాంగాన్ని రెచ్చగొట్టారు. రైతులకు నేను ఒకటే మాట చెప్పాను, అనంతపూర్ జిల్లా ఎట్లయితే నన్ను అభిమానించారో వెస్ట్ గోదావరి జిల్లా అయితే అన్ని సీట్లు గెలిపించారు. ఇక్కడన్నా 2 సీట్లు పోయినాయి. కానీ అక్కడ మాత్రం 16 సీట్లకు 15 సీట్లకు 15 సీట్లు గెలిపించిన జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.